అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 18 విందాం. స్పృహలో లేని సమీరని ఎత్తుకుని తన రూమ్ వైపు వెళ్ళడానికి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు చాణక్య. అతను లిఫ్ట్ బటన్ ప్రెస్ చేయగానే లిఫ్ట్ వచ్చి ఆగింది. లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యేసరికి చాణక్య సమీరతో సహా అందులోకి నడిచాడు. లోపలికి వచ్చిన అతన్ని అప్పటికే ఆ లిఫ్ట్లో ఉన్న వ్యక్తి చూశాడు. చాణక్య చేతుల్లో స్పృహ లేకుండా ఉన్న సమీరను చూస్తూనే అతని గుండె భారంగా మారిపోయింది. ఆమె వైపు చాణక్య వైపు మార్చి చూస్తున్నాడు ఆ వ్యక్తి. అప్పటికే సమీరకు కాస్త మెలకు వస్తోంది. తను ఎక్కడుందో సరిగ్గా తెలియకపోయినా ఎవరో తను ఎత్తుకున్నారని, ఆ స్పర్శ తనకి నచ్చని వ్యక్తిదని అర్థమవుతోంటే కళ్ళు పూర్తిగా తెరవడానికి ట్రై చేస్తుందామె. తనని సమీరని మార్చి చూస్తున్న వ్యక్తి వైపు చూసి, తిన్న భార్య కాస్త డ్రింక్ చేసుంది, అందుకే ఇంటికి తీసుకువెళ్తున్నానన్నాడు చాణక్య. ఆ మాట వింటూనే ఆ వ్యక్తి మనసు ముక్కలైపోయింది. అంతేకాదు, అతనికి లోకమంతా తలకిందులైనట్టు అనిపిస్తోంది. చాణక్య నోటి నుండి నా భార్య డ్రింక్ చేసుందన్న మాటలు విన్న సమీర తన్నెత్తుకుంది చాణక్యని అర్థం చేసుకుని ముఖాన్ని వెగటుగా పెట్టుకుని, రేయ్, నేను నీకు పెళ్ళానేంట్రా ఎలిఫెంట్ మొహమాడా, ఇంకొకసారి కానీ నన్ను నీ వైఫ్ అని ఎవరికైనా చెప్పావంటే నీ ముఖం చితక్కొడతాను జాగ్రత్త అంది మత్తుగా. ఆ మాట వింటూనే చాణక్య వైపు కోపం నిండిన కళ్ళతో చూశాడు ఆ వ్యక్తి. చెప్పాను కదా సార్, తను తాగేసిందని, అందుకే పిచ్చిగా మాట్లాడుతోంది. ఈ మాటలేం పట్టించుకోకండి అన్నాడు చాణక్య ఫేక్ స్మైల్తో. రేయ్, నాకు కాదురా పిచ్చి, నీకు పిచ్చి, నీ బాబుకు పిచ్చి, నీ అమ్మకు పిచ్చి, అసలు టోటల్గా నీ ఫ్యామిలీయే పిచ్చి ఫ్యామిలీ. అందుకే నువ్వు ఎర్రగడ్డలు ఇల్లు కొనుక్కున్నావు అంతేనా అంది పిచ్చిగా నవ్వుతూ చాణక్య ఒళ్ళోంచి కిందకి దిగడానికి గింజుకుంటున్న సమీర. అప్పటికే వాళ్ళు రావాల్సిన ఫ్లోర్ రావడంతో షడప్ సమీర అంటూ ఆమెను కిందకి దిగకుండా గట్టిగా తన కేసు అదుము పట్టుకుని బయటకు అడుగు పెట్టబోయాడు చాణక్య. అంతే, చాణక్య ఒళ్ళో ఉన్న సమీరను తన వైపుకు లాక్కుని ఆమెను తన ఒళ్ళో పడుకోబెట్టుకుని చాణక్య వైపు కాల్ చేసేలా చూస్తున్నాడు ఆ వ్యక్తి. ఏ మిస్టర్, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? తన వైఫ్ అన్నాడు కోపంగా చాణక్య సమీరం తీసుకోవడానికి చేతిని ముందుకు చేస్తూ. అంతే, ఆ వ్యక్తి డోంట్ డేర్ టు టచ్ హెర్, షీజ్ మైన్ అన్నాడు సమీరను తన వైపుగా అదిమి పెట్టుకుని. అప్పటికే తనకి బాగా పరిచయం ఉన్న వ్యక్తి చేతుల్లో ఉందని అర్థం చేసుకున్న సమీర అతని నడుం చుట్టూ చేతులు వేసి అతను గట్టిగా హత్తుకుంది. ఆ వ్యక్తి మాట వింటూనే చాణక్య పగలబడి నవ్వుతూ, ఏంటి, ఇది నీదా? అలానే ఎక్కడైనా రాసిపెట్టుందా అన్నాడు వెకిలిగా. ఆ మాటకి ఎస్, ఎప్పుడో ఆమె నా మనిషిని రాసిపెట్టుంది కాబట్టే ఇన్నేళ్ల తర్వాత ఆమెను నేను చూడగలిగాను, కలవగలిగాను అన్నాడు ఆ వ్యక్తి అదే బేస్ వాయిస్తో కమాండింగ్గా. ఆ వ్యక్తి వాయిస్లో కమాండింగ్కి చాణక్య ఒక అడుగు వెనక్కి వేశాడు. అంతలో లిఫ్ట్ దగ్గర కొందరు బాడీగార్డ్స్ వచ్చి నిలబడ్డారు. వారందరూ చాలా లావుగా హైట్గా కండలు పెంచున్నారు. వాళ్ళల్లో ఒక్కడు కొట్టినా చాలు చాణక్యకి దేనికి పనికి రాకుండా పోవడానికి. అందుకే వాళ్ళని చూస్తూనే నోరు తగ్గించి, లేదు, తను నీది కాదు, నాది, నా మనిషి అన్నాడు కాస్త భయంగా చుట్టూ చూస్తూ. అంతే, ఉరుముల్లేని పిడుగులా అతని ముఖం మీద ఒకే ఒక్క పంచి ఇచ్చాడు ఆ వ్యక్తి. ఆ ఒక్క పంచికే చాణక్య గింగిరాలు తిరిగి నేలకు కరుచుకుపోయాడు. నేలను కరుచుకుని స్పృహ తప్పున్న చాణక్యని చూపిస్తూ, వాడిని ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లి పారేయండి అంటూ వాళ్ళకి కమాండ్ ఇచ్చి తన్ని బల్లిపిల్లలా కరుచుకుపోయిన సమీరను ఇంకాస్త దగ్గర పొదువుకుని, నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు, ఐఎమ్ సో హ్యాపీ అని అనబోయి, లేదు, నా హ్యాపీనెస్ నువ్వే నా నుంచి దూరం చేసావు, ఐ హేట్ యూ అంటూ ఆమెను తన నుంచి దూరంగా జరపబోయాడు. కానీ సమీర అతని వీపు చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని, నువ్వు వచ్చేసావా? నాకు తెలుసు నువ్వు వస్తావని, ఎందుకంటే నేనంటే నీకు చాలా ఇష్టం కదా. ఒక్క రాత్రిలో నాపై అంత ఇష్టాన్ని ఎలా పెంచుకున్నావు? అలా ఎలా నీ ఇష్టాన్ని నాపై చూపించావు? నాకు మళ్ళీ ఆ రాత్రి కావాలని ఎన్నిసార్లు అనిపించిందో తెలుసా అంటూ ఇంకా ఏదో మత్తులో మూలుగుతోంది. అదంతా తన చుట్టూ ఉన్న బాడీగార్డ్స్ వింటున్నారని అర్థం చేసుకుని అక్కడి నుండి ఆమెను తీసుకుని తన సూట్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు అతను. సూట్ రూమ్లోకి అడుగు పెడుతూనే ఆమెను మంచం మీదకి విసురుగా తోసి చేతులు నొప్పి పెడుతుంటే చేతులు వేళ్ళు విరుచుకుంటున్నాడు ఆ వ్యక్తి.
మంచం మీద బలంగా పడిన సమీర, అబ్బా నా నడుము విరిగిపోయింది అంటూ నొప్పిగా ఉన్న నడుము పట్టుకుని మంచం మీద అటు ఇటు దొర్లుతోంది. అది చూసి నా వ్యక్తికి జాలి వేయడంతో సమీరకు దగ్గరగా వచ్చి ఆమె నడుంపై చేయి వేశాడు. అతడి చేయి తన నడుమును తాకగానే ఆమెలో ఏదో తెలియని వింత అనుభూతులు కలిగాయి. అందుకే బలవంతంగా తన కళ్ళను మెల్లిగా విప్పుతూ తనకి దగ్గరగా ఉన్న అతని ముఖాన్ని చేత్తో తాకుతూ, నువ్వే కదా అది, నాకు తెలుసు, నీ స్పర్శ నాకు గుర్తుంది. ఆ రోజు కూడా ఇలానే నా నడుము పట్టుకుని నన్ను నీ మీదకి లాక్కుని, లేదు లేదు నువ్వు కాదు, నేనే నీ నడుము పట్టుకొని నిన్న మీదకి లాక్కుని, చిచి నేను అలా చేయలేదు, కాదు చేశాను, అసలు ఎందుకలా చేశాను, నాకేమైంది అనుకుంటూ తలనొప్పి వస్తుండడంతో భారంగా తలపట్టుకుని వెనక్కి వాలి మంచం మీద పడుకుని, నాకు చాలా తలనొప్పిగా ఉంది, నా తల పగిలిపోతోంది అంటూ గట్టిగట్టిగా అరుస్తోంది సమీర. ఆ మరుపులు రూమ్ దాటి బయటకు వెళ్ళావు. కారణం అది సౌండ్ ప్రూఫ్ గది. కానీ ఆమెల బాధతో విలువెల్లాడుతుంటే చూసి తట్టుకోలేక మంచాన్ని పక్కగా ఉన్న సొరుగు ఓపెన్ చేసి అందులో నుండి 2 టాబ్లెట్స్ తీసి బలవంతంగా ఆమె నోట్లో వేసి మంచినీళ్ళు తాగించాడు ఆ వ్యక్తి. ఆ మాత్రలు వేసుకుని 2 నిమిషాలకి సమీర తలనొప్పి తగ్గిపోవడమే కాదు, ఆమెకు మత్తు కూడా వచ్చేసింది. అందుకే అలానే మంచం మీద వెనక్కి వాళ్ళు నిద్రపోయింది. కొన్ని నిమిషాల్లోనే గాఢంగా నిద్రపోతున్న ఆమెను చూస్తూ, నీకు ఇదే అలవాటా, ఎప్పుడు చూసినా తాగుతూ ఊగుతూ ఉంటావా, ఛ నీలాంటి అమ్మాయినా నన్ను ఇష్టపడింది, డామిట్ అని గట్టిగా పక్కనున్న ఫ్లవర్ వాజ్ని నేలపైకి విసిరికొట్టాడు ఆ వ్యక్తి. కానీ ఆ ఫ్లవర్ వాజ్ అతి ఖరీదైన గాజుతో చేయబడింది కాబట్టి అది నేలపై పడి ముక్కలు ముక్కలుగా విరిగిపోలేదు. కానీ పెద్ద శబ్దం మాత్రం చేసింది. ఎంత పెద్ద శబ్దం వచ్చినా సమీర మాత్రం గురక పెట్టుకుని గాఢంగా నిద్రపోతూనే ఉంది. ఆమెల ప్రశాంతంగా నిద్రపోతుంటే ఆమెను చూసి, నాకు నిద్రలేని రాత్రులు మిగిల్చి నువ్వు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నావా, లేదు ఇక నుంచి నువ్వు కూడా నిద్రలేని రాత్రులు అనుభవిద్దువు కానీ నీ జీవితంలో ఇలా ప్రశాంతంగా పడుకునే రోజు అనేది లేకుండా చేస్తాను చూడు అన్నాడు కసిగా పళ్ళు నూరుతూ. బాడీగార్డ్స్ చేతుల్లోన్న చాణక్యకు మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసి తను ఎత్తిపట్టుకుని 2 బాడీగార్డ్స్ వైపు చూస్తూ, తన్ని వాళ్ళు ఏం చేస్తారని భయపడిన చాణక్య వాళ్ళ వైపు దీనంగా చూస్తూ, నన్ను వదిలేయండి ప్లీజ్ అని బ్రతిమాలుతున్నాడు. వాడి బేదేడుపుకు చిరాకొచ్చి చేతిలో ఉన్న చాణక్యను హోటల్ బయటికి తీసుకొచ్చి గేటు బయట పడేశారు వాళ్ళు. కింద పడ్డ చాణక్య, ప్రాణాలతో ఉన్నాను అదే చాలనుకుని ఏదో డౌట్ వచ్చిన వాళ్ళ తన ముందు 2 స్తంభాల నిలబడున్న వాళ్ళిద్దరి వైపు చూసి, ఇప్పుడు నన్ను కొట్టినతను ఎవరు అన్నాడు. వారే మా బాస్, వర్మ కంపెనీలన్నింటికీ వారే ఎండి అన్నారు వాళ్ళు గర్వంగా. ఆ మాట వింటూనే కరెంట్ షాక్ కొట్టిన కోతిలో ముఖం పెట్టుకున్నాడు చాణక్య. ఇంతకీ ఆ వ్యక్తి సమీరను ప్రేమిస్తున్నాడా లేక ద్వేషిస్తున్నాడా? ఈ విషయం మనం రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.